బాధ్యత. అంతేగాని ఈరోజు నిన్న మేము రిషికొండకి వెళ్ళాం. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. 453 కోట్ల రూపాయలతోటి తన నివాసం కోసం ఖర్చు పెట్టుకుంటే ఒక మహానుభావుడు ఈరోజు పత్రికలో రాస్తారు, పైనుంచి పెచ్చులూడిపై పడిపోతే 4 అంగుళాల దూరం పడింది, అది కావాలని జరిపారు. అక్కడ నీళ్లు కూడా ఎక్కడి నుంచో వచ్చినట్టు ఒక పత్రికలో సగం పేజీ రాశారు ఇవాళ. అంటే ఇంతకన్నా దుర్మార్గమైన ఆలోచనలు ఉంటాయి చెప్పండి? మేము అక్కడ వెళ్ళినప్పుడు హడావిడిగా మేము పోయి 4 ముక్కలు ఎరగొట్టి నీళ్ళేసి ఈ విధంగా కట్టారని చెప్తామా? అంత అవసరమా? అసలు నువ్వు ఎందుకు 453 కోట్ల రూపాయలతోటి నీ సొంత ఇంటి కోసం ఖర్చు పెట్టావు చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు. ఋషికొండలో పర్యావరణానికి జరిగిన నష్టం, రాష్ట్ర ప్రజల్ని మోసం చేసి ఏ విధంగా డబ్బుల్ని దుర్వినియోగం చేసి సొంత అవసరాల కోసం వాడుకున్నారో ప్రజలకి జవాబు చెప్పాలి. ఇటువంటి దుష్ప్రచారాలు కావాలని కొంతమంది మీడియాలో చేస్తున్న ప్రచారాన్ని తిప్పగొట్టగలిగే శక్తి కేవలం మనకే ఉంది. మన జన సైనికులు, వీర మహిళలు, దయచేసి మీరు చేస్తున్న ప్రతి కార్యక్రమాల్లో పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన సందేశాన్ని మీరు తీసుకెళ్ళండి. ఎక్కడ కూడా పొరపాటు జరగకూడదు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణ కోసం, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడం కోసం, యువతకు ఒక అద్భుతమైన అవకాశం కల్పించడం కోసం పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ముందు తీసుకొచ్చారో మీరు చూశారు. మీలోనే నాయకత్వం కావాలని కోరారు ఆయన. ఈరోజు కూడా నేను ఇందాక నా మీటింగ్లో అందరికన్నా ముందు మాట్లాడినప్పుడు ఒక మాట చెప్పాను. ఈరోజు వేదిక మా కోసం కాదు, ఎవరైతే పార్టీ కోసం నిలబడ్డారో కార్యకర్తలు, మన జన సైనికులు, వీర మహిళలు, వాళ్ళని ఆహ్వానించి వాళ్ళకి ఈ వేదిక ఇమ్మని మన పార్టీ అధ్యక్షులు కోరారు. ఈ రోజున మీరు గెలిపిస్తేనే మేము గెలిచాం, మీరు ఆశీర్వదిస్తేనే మాకు ఈ పదవులు వచ్చినాయి. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ప్రజల్లోకి మనం తీసుకెళ్లాల్సింది ఒకటే ఒకటి. కూటమిని మనం బలోపేతం చేసుకుంటూ 3 పార్టీల్ని సమన్వయపరచుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంటుంది. ప్రతి ఒక్కరికి పదవులు రావు. అదేవిధంగా నాయకత్వం కోరితే మీకు రాదు. నాయకత్వం కావాలంటే మీలో ఒక బలమైన ఒక తపన, పనిచేసే ఒక నమ్మకం మీలో రావాలి. ఆలోచించండి, మీరు ఒక డిసిప్లిన్ ఉండాలి, ఒక కమిట్మెంట్ ఉండాలి, మీలో కష్టపడే మనస్తత్వం ఉండాలి. అప్పుడు ఆ నాయకత్వం వస్తుంది. మనం చేసే ప్రతి కార్యక్రమం ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో 12,34,000 సభ్యత్వం మనం చేయగలిగామంటే అది కేవలం మీరందరూ చేసిన కృషి. నిజాయితీగా కష్టపడ్డారు పార్టీ పిలుపు మేరకు, మర్చిపోలేము ఆ సంఘటనలు. పార్టీ నుంచి మేము చేయాల్సిన కార్యక్రమాలు ఎప్పుడు కూడా మీకోసం అంకిత భావంతో చేసుకుని ముందుకెళ్తాం. నేను పార్టీ చేరక ముందు పవన్ కళ్యాణ్ గారితో అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నప్పుడు ఒక ముఖ్యమైన అంశం నేను చాలా సందర్భాల్లో ప్రస్తావించాను. పదవుల కోసం కాదు మేము చేసిన ప్రయాణం. నేను అప్పటికే శాసనసభాపతిగా ఉన్నాను. పవన్ కళ్యాణ్ గారు ఎప్పటి నుంచో సమాజానికి అంకితం అయిపోయారు. దేనికోసం ఈ ప్రస్థానం అని అనుకున్నాం ఆ రోజున. ఈ ప్రస్థానం మీకోసం, మీకు ఒక చక్కటి వేదిక జనసేన ద్వారా కల్పించడానికి కోసం, ఈ పార్టీ ద్వారా భారతదేశంలో, రాష్ట్రంలో ఒక మార్పు తీసుకొచ్చి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టి ప్రతి ఒక్కరికి మేలు చేయడానికి కోసం, ఒక తపనతో పనిచేయడానికి కోసం ఈ కార్యక్రమం. అంతేగాని స్వార్థ రాజకీయాల కోసమో స్వలాభం కోసం కాదు ఈ ప్రయాణం. మీరందరూ కూడా ఒక అంకిత భావంతో, ఎన్నికలు అయిపోయినాయి, 14 మాసాలు పూర్తయిన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన బాధ్యత ఏంటనేది మీరు ఆలోచించాలి. నిలబడండి, ఒకే ఒక మాట మీద నిలబడండి. మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మనకి ఏం చెప్తారో అది చేద్దాం, దానికి అంకిత భావంతో పనిచేద్దాం, ప్రజల్లోకి తీసుకెళ్దాం. ఇది మన బాధ్యత. ఎన్నికలు వచ్చినాయా రాలేదా, ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి దాని గురించి కాదు. నిలబడాల్సింది మన పార్టీని మనం బలోపేతం చేసుకోవాలి, సంస్థాగతంగా ముందుకు తీసుకెళ్ళాలి. ఆ ప్రస్థానంలో మనం భారతీయ జనతా పార్టీ నాయకుల్ని గౌరవించాలి, తెలుగుదేశం పార్టీ నాయకుల్ని గౌరవించుకోవాలి. క్షేత్రస్థాయిలో జరుగుతున్న ప్రతి ప్రభుత్వ కార్యక్రమంలో జన సైనికులు, వీర మహిళలు పాల్గొనాలి. ఇది మన ప్రభుత్వంగా మీరు భావించుకొని ముందుకెళ్లాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, ఇంత అద్భుతమైన అవకాశం 3 రోజుల నుంచి విశాఖపట్నంలో ఎంతోమందిని కలవగలిగాం. దూర ప్రాంతాల నుంచి కష్టపడి తిరిగి వచ్చారు. పేరు పేరున ఈ ఆహ్వాన కమిటీకి కష్టపడి పనిచేసిన మన గౌరవ శాసనసభ్యులకి, ఈ 12 మంది కమిటీలు ఏదైతే వారం 10 రోజుల నుంచి అహర్నిశలు కృషి చేశారు ఇటువంటి ఏర్పాటు చేయడానికి, పోలీస్ సిబ్బందికి, అధికారులకు,
మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి మనకి ఇటువంటి వేదిక కల్పించినందుకు గర్వంగా మనం జనసేన అని చెప్పుకునే విధంగా ముందుకెళ్ళడానికి ఆయన కల్పించిన ఈ అవకాశాన్ని నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన.